హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ మనం చేసే ప్రతి పనిలో కూడా మిషన్స్ హెల్ప్ చేస్తూ ఉన్నాయి. కానీ ఆ మిషన్స్ మనం ఇచ్చే రూల్స్ ప్రకారంగా పనిచేయాలంటే మాత్రం వాటిలో ఖచ్చితంగా లాజిక్ గేట్స్ ఉండాలి. మనం యూజ్ చేస్తున్న ఆల్మోస్ట్ అన్ని డివైజెస్లో కూడా ఈ లాజిక్ గేట్స్ ఉంటాయి. మన మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కాలిక్యులేటర్స్, ఎలివేటర్స్, వాషింగ్ మిషన్స్, ఎలక్ట్రిక్ కార్స్, అలాగే ఆటోమేటిక్ మిషన్స్, ఇలా అన్నిట్లో కూడా లాజిక్ గేట్స్ ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ లాజిక్ గేట్స్ ఎలా పనిచేస్తాయి అనే వాటిపై ఒక డీటెయిల్ వీడియో చేశాను. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. లాజిక్ గేట్స్ పై ఒక మంచి క్లారిటీ వస్తుంది. అలాగే ఈ వీడియోలో ఆ లాజిక్ గేట్స్ మన రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తాయి అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం నేను కాలిక్యులేటర్లో ఉన్న డిస్ప్లే ఎలా పనిచేస్తుంది అనే చిన్న కాన్సెప్ట్ని తీసుకొని ఈ లాజిక్ గేట్స్ యొక్క అసలైన యూజ్ గురించి మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో ట్రూత్ టేబుల్ యొక్క అసలైన యూజ్ గురించి మీరు తెలుసుకుంటారు. అలాగే వీటితో పాటు బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, అసలు అవి ఎందుకు ఉంటాయి అనే వాటి గురించి తెలుసుకుంటాం. మన ఓన్గా ఒక లాజిక్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో కూడా తెలుసుకుంటాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. కాలిక్యులేటర్లో ఉన్న డిస్ప్లేని చూస్తే ఇలా ఉంటుంది. దీన్ని బాగా అబ్జర్వ్ చేసామంటే డిస్ప్లేలో చిన్న చిన్నగా లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ లైన్స్ ఆన్లో ఉన్నప్పుడే అది మనకి ఒక నెంబర్లా కనిపిస్తుంది. సో లైన్స్ని మనం సెగ్మెంట్స్ అంటాం. కాలిక్యులేటర్లో టోటల్గా 7 సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ 7 సెగ్మెంట్స్ కూడా ఒక ఆర్డర్ అరేంజ్ అయి ఉండి 0 నుండి 9 వరకు డిస్ప్లే చేస్తుంది. అయితే ఆ 7 సెగ్మెంట్స్కి నేను నేమ్స్ పెట్టుకుంటాను. అయితే ఇక్కడ ఈ సెగ్మెంట్స్ అన్ని ఆఫ్లో ఉండి బి సెగ్మెంట్ అలాగే సి సెగ్మెంట్ మాత్రమే ఆన్లో ఉంటే అది మనకి 1లా కనిపిస్తుంది. అదే ఒకవేళ అన్ని సెగ్మెంట్స్ ఆన్లో ఉండి మధ్యలో ఉన్న జీ సెగ్మెంట్ మాత్రమే ఆఫ్లో ఉంటే అది మనకి 0లా కనిపిస్తుంది. అదే ఒకవేళ అన్ని సెగ్మెంట్స్ కూడా ఆన్లో ఉంటే అది మనకి 8లా కనిపిస్తుంది. సో ఇలా కొన్ని సెగ్మెంట్స్ ఆన్లో ఉండి కొన్ని సెగ్మెంట్స్ ఆఫ్లో ఉండడం వల్ల నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ సెగ్మెంట్స్ ఆన్ అవ్వాలంటే వాటికి మనం ఎలక్ట్రిక్ పవర్ కనెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెగ్మెంట్కి ఒక వైర్ కనెక్ట్ చేస్తాను, అలాగే దీనికి మరొక వైర్ని కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఈ స్విచ్ని ఆన్ చేస్తే ఈ సెగ్మెంట్ ఆన్ అవుతుంది, అలాగే ఈ స్విచ్ని ఆన్ చేస్తే ఈ సెగ్మెంట్ ఆన్ అవుతుంది. అలా రెండు ఆన్ అయినప్పుడే మనకి ఇక్కడ 1 అనే నెంబర్ డిస్ప్లే అవుతుంది. సేమ్ ఇదే మెథడ్ని యూజ్ చేసి 8 నెంబర్ని డిస్ప్లే చేయాలి. అంటే ప్రతి సెగ్మెంట్కి 7 వైర్స్ని కనెక్ట్ చేసి ప్రతి దగ్గర కూడా స్విచ్చెస్ని యాడ్ చేసి ప్రతి స్విచ్ని కూడా ఆన్ చేయాలి. అలా ఆన్ చేస్తేనే 8 నెంబర్ డిస్ప్లే అవుతుంది. కానీ కాలిక్యులేటర్లో ఓన్లీ ఒక సింగిల్ బటన్ని ప్రెస్ చేయటం వల్ల డిస్ప్లేలో నెంబర్స్ ఆన్ అవుతూ ఉంటాయి. అంటే 8 కీని ప్రెస్ చేస్తే 8 నెంబర్ డిస్ప్లే అవుతుంది, 0 కీని ప్రెస్ చేస్తే 0 నెంబర్ డిస్ప్లే అవుతుంది, 1 కీని ప్రెస్ చేస్తే 1 నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో ఇలా దేనికైనా సరే ఒక సింగిల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అలా డిస్ప్లే అవ్వడానికి వాటి బ్యాక్గ్రౌండ్లో కొంత ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఈ లాజిక్ గేట్స్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెగ్మెంట్కి ఇలాంటి ఒక లాజిక్ సర్క్యూట్ని కనెక్ట్ చేస్తాను. ఈ కనెక్షన్ వల్లనే ఈ సెగ్మెంట్ ఆన్ అవటం కానీ లేకపోతే ఆఫ్ అవ్వటం కానీ అవుతూ ఉంటుంది. సో ఇలా ప్రతి సెగ్మెంట్కి కూడా ఇలాంటి కొన్ని లాజిక్ సర్క్యూట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ సర్క్యూట్స్ వల్లనే ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా ఆఫ్ అవ్వటం అలాగే ఆన్ అవటం అవుతూ ఉంటుంది. ఈ సర్క్యూట్స్ని ఎలా డిజైన్ చేయాలి, అలాగే ఏ సెగ్మెంట్కి ఎలాంటి సర్క్యూట్ని కనెక్ట్ చేయాలో కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం కొన్ని రూల్స్ని తెలుసుకోవాలి. మనం ఎలాంటి సర్క్యూట్ని డిజైన్ చేయాలి అన్నా వాటిలో మెయిన్గా ఉండేవి 3 లాజిక్ గేట్స్ మాత్రమే. వాటిని మనం బేసిక్ గేట్స్ అంటాం. అవే అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్. ఈ 3 గేట్స్తోనే ప్రతి లాజిక్ సర్క్యూట్ కూడా డిజైన్ అయి ఉంటుంది. అయితే ఈ గేట్స్ యొక్క వర్కింగ్ మీరు కంప్లీట్గా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూడండి. సరే, ఈ గేట్స్ యొక్క వర్కింగ్ ఏంటో కొంచెం లైట్గా తెలుసుకుందాం. అండ్ గేట్కి, ఆర్ గేట్కి స్టార్టింగ్లో 2 ఇన్పుట్స్ ఉంటాయి, అలాగే చివర్లో ఒక అవుట్పుట్ ఉంటుంది. అలాగే నాట్ గేట్కి స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో ఒకటే ఇన్పుట్ ఉంటుంది, అలాగే ఒకటే అవుట్పుట్ ఉంటుంది. అయితే ఈ గేట్స్కి మనం కనెక్ట్ చేసేది ఎలక్ట్రిక్ పవర్ని. ఒకవేళ పవర్ని కనెక్ట్ చేస్తే దాన్ని మనం 1తో ఇండికేట్ చేస్తాం. పవర్ని కనెక్ట్ చేయకపోతే దాన్ని మనం 0తో ఇండికేట్ చేస్తాం. అయితే అండ్ గేట్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని మల్టిపుల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్కి 1 ఇచ్చి ఈ ఇన్పుట్కి 0 ఇద్దాం. 1 అంటే పవర్ కనెక్ట్ చేసామని, 0 అంటే పవర్ కనెక్ట్ చేయలేదని. సో ఇక్కడ అండ్ గేట్ ఏం చేస్తుందంటే ఈ ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని మల్టిపుల్ చేస్తుంది. అంటే 1 × 0 0 అంటే దీని అవుట్పుట్ 0 వస్తుంది. అలాగే ఆర్ గేట్ ఏం చేస్తుందంటే
ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని ఎడిషన్ చేస్తుంది, అంటే కలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 0 ఉన్నాయి, ఇది ప్లస్ చేస్తుంది కాబట్టి 1 + 0 1 అవుతుంది, అంటే దీని అవుట్పుట్ వాల్యూ 1 వస్తుంది. అలాగే నాట్ గేట్ ఏం చేస్తుందంటే వాల్యూస్ని రివర్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వాల్యూ 1 ఉంటే అవుట్పుట్ వాల్యూ 0 అవుతుంది. అదే ఒకవేళ ఇన్పుట్ వాల్యూ 0 ఉంటే అవుట్పుట్ వాల్యూ 1 అవుతుంది. సో ఈ విధంగా ఈ 3 గేట్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. అయితే AND గేట్కి OR గేట్కి స్టార్టింగ్లో 2 ఇన్పుట్స్ మాత్రమే ఉండాలా అంటే ఎన్ని ఇన్పుట్స్ అయినా ఉండవచ్చు, కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది. అలాగే నాట్ గేట్కి మాత్రం ఇన్పుట్ ఒకటే ఉంటుంది, అవుట్పుట్ కూడా ఒకటే ఉంటుంది. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే మల్టిపుల్ చేయాలో అక్కడ AND గేట్ని యూజ్ చేయాలి. అలాగే ఎక్కడైతే ఎడిషన్ చేస్తామో ఆ ప్లేస్లో OR గేట్ని యూజ్ చేయాలి. అలాగే ఎక్కడైతే వాల్యూస్ని రివర్స్ చేస్తామో ఆ ప్లేస్లో నాట్ గేట్ని యూజ్ చేయాలి. సో వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మన సొంతంగా లాజిక్ సర్క్యూట్స్ని డిజైన్ చేద్దాం. ఇక్కడ ఉన్న ప్రతి సెగ్మెంట్కి ఒక రకమైన లాజిక్ సర్క్యూట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అయితే ఈ D సెగ్మెంట్కి ఎలాంటి సర్క్యూట్ని కనెక్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ D సెగ్మెంట్ ఏ నెంబర్స్ డిస్ప్లే అయినప్పుడు ఆన్లో ఉంటుందో ఇక్కడ రఫ్గా రాసుకుందాం. అయితే D సెగ్మెంట్ ఆన్లో ఉంటే ఇక్కడ 1 వేసుకుంటాను, ఆఫ్లో ఉంటే 0 వేసుకుంటాను. సరే, 0 నెంబర్ డిస్ప్లే అయినప్పుడు ఈ సెగ్మెంట్ ఆన్లో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 1 వేసుకుంటాను. 1 నెంబర్ డిస్ప్లే అయినప్పుడు ఇది ఆఫ్లో ఉంటుంది కాబట్టి 0 వేసుకుంటాను. 2 నెంబర్ 3 నెంబర్ డిస్ప్లే అయినప్పుడు ఆన్లో ఉంటుంది కాబట్టి 1 వేసుకుంటాను. 4 నెంబర్ డిస్ప్లే అయినప్పుడు ఆఫ్లో ఉంటుంది కాబట్టి 0 వేసుకుంటాను. 5 6 డిస్ప్లే అయినప్పుడు ఆన్లో ఉంటుంది, 1 వేసుకుంటాను. 7 డిస్ప్లే అయినప్పుడు ఆఫ్లో ఉంటుంది. 8 నెంబర్ డిస్ప్లే అయినప్పుడు ఆన్లో ఉంటుంది. ఫైనల్గా 9 నెంబర్ డిస్ప్లే అయినప్పుడు ఆన్లో ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని జీరోస్ ఉన్నాయి, కొన్ని 1s ఉన్నాయి. సో వీటిలో ఏ నెంబర్ అయితే తక్కువగా వచ్చిందో వాటిని మాత్రమే ఉంచి మిగతా వాటిని మనం డిలీట్ చేసేయాలి. అంటే వీటిలో జీరోస్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం జీరోస్ని మాత్రమే ఉంచుకొని 1s అన్నిటిని కూడా డిలీట్ చేద్దాం. ఒకవేళ 1s తక్కువగా ఉంటే అప్పుడు 1s అన్నిటిని ఉంచి జీరోస్ అన్నిటిని కూడా డిలీట్ చేసేయాలి. సరే, నార్మల్గా ప్రతి నెంబర్కి బైనరీ కోడ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న 1 4 7 వీటికి బైనరీ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ని కూడా ఇక్కడ వేసుకుంటాను. ఈ కోడ్స్ని మనం ఇన్పుట్ సిగ్నల్స్గా యూజ్ చేసుకోవాలి. అయితే ఈ సిగ్నల్స్ని యూజ్ చేసుకొని మనం ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ని తయారు చేద్దాం. ఈ సిగ్నల్స్ అన్నిటికీ పైన A B C D అని నేమ్స్ ఉన్నాయి. ఈ నేమ్స్ని మనం వేరియబుల్స్ అంటాం. అయితే ఈ వేరియబుల్స్ని ఈ సిగ్నల్స్ని యూజ్ చేసుకొని మనం కొన్ని సమ్ టర్మ్స్ని తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ A దగ్గర 0 ఉంది, సో మనం ఈ పక్కనే A వేసుకోవాలి. అలాగే B దగ్గర కూడా 0 ఉంది కాబట్టి ఆ పక్కనే B వేసుకోవాలి. అయితే Aకి Bకి మధ్యలో ప్లస్ సింబల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేరియబుల్స్ మధ్య ప్లస్ సింబల్ ఉంటే వాటినే మనం సమ్ టర్మ్స్ అంటాం. అలాగే C దగ్గర కూడా 0 ఉంది కాబట్టి ప్లస్ వేసుకొని C వేసుకోవాలి. అలాగే D దగ్గర 1 ఉంది, 1 ఉంటే ఇన్వర్స్లో వేసుకోవాలి, అంటే D ఇన్వర్స్ అని వేసుకోవాలి. 0 ఉంటే వేరియబుల్స్ని నార్మల్గా వేసుకోవాలి. అదే 1s ఉంటే ఆ వేరియబుల్స్ని ఇన్వర్స్లో వేసుకోవాలి. సో ఇక్కడ ప్రతి వేరియబుల్ మధ్య కూడా ప్లస్ సింబల్స్ ఉన్నాయి. ఇలా ఈ మొత్తాన్ని కలిపి ఒక సమ్ టర్మ్ అంటాం. సేమ్ వీటిలాగే ఈ రెండింటికి కూడా రాస్తాను. ఈ 4 టర్మ్స్ని మల్టిపుల్ చేస్తాను, అంటే ఈ విధంగా. సో ఫైనల్గా ఒక ఈక్వేషన్ తయారు చేసాం. ఇలాంటి ఈక్వేషన్స్ని మనం బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. అయితే ఇక్కడ చూస్తే ప్రతి సమ్ టర్మ్ కూడా మల్టిపుల్ అవుతుంది. ఇలా కొన్ని సమ్ టర్మ్స్ మల్టిపుల్ అయితే అలాంటి ఈక్వేషన్ని ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటాం. సేమ్ POS లానే మరో కాన్సెప్ట్ కూడా ఉంటుంది, దాన్ని SOP అంటాం. ఇది అర్థం కావాలంటే కొంచెం ముందుకు వెళ్ళి డిస్కస్ చేయాలి. ఇక్కడ ఉన్న వాల్యూస్లో ఏ వాల్యూ అయితే తక్కువగా ఉంటుందో వాటిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని మిగతా వాటిని మనం డిలీట్ చేసేయాలి అని చెప్పాను. అంటే జీరోస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని 1s అన్నిటిని కూడా డిలీట్ చేసేసాం. అదే ఒకవేళ 1s తక్కువగా ఉంటే అప్పుడు మనం 1s అన్నిటిని ఉంచి జీరోస్ అన్నిటిని కూడా డిలీట్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా 1s అనుకుందాం. సో మనం ఎప్పుడైతే 1స్ని సెలెక్ట్ చేసి మిగతా వాటిని మనం డిలీట్ చేస్తామో అప్పుడు వేరే మెథడ్ని యూజ్ చేసి బూలియన్ ఈక్వేషన్ని తయారు చేయాలి. సరే, ఈ నెంబర్స్ యొక్క బైనరీ కోడ్స్ని వేసుకుందాం. ఇంతకుముందు ప్రాసెస్లో జీరోస్ ఉంటే వేరియబుల్స్ని నార్మల్గా వేసుకున్నాం, 1s ఉంటే ఇన్వర్స్లో వేసుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం
వన్స్ ఉంటే నార్మల్గా వేసుకోవాలి, జీరోస్ ఉంటే ఇన్వర్స్లు వేసుకోవాలి. అలాగే ముందు చెప్పిన వాటిలో ప్రతి వేరియబుల్కి మధ్య ప్లస్ సింబల్స్ని వేసుకున్నాం, కానీ ఇక్కడ మాత్రం ప్రతి వేరియబుల్కి మధ్య డాట్ని పెట్టుకోవాలి. అంటే ఈచ్ వేరియబుల్ని కూడా మల్టిపుల్ చేయాలి. సో ఇప్పుడు చెప్పిన ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఇలాంటి కొన్ని టర్మ్స్ వస్తాయి. సో ఇలాంటి టర్మ్స్ని ప్రొడక్ట్ టర్మ్స్ అంటాం. ఈ టర్మ్స్ అన్నిటిని కూడా మనం ప్లస్ చేయాలి, అంటే ఈ విధంగా. సో ఇలా వచ్చిన ఈ ఈక్వేషన్ని మనం SOP ఎక్స్ప్రెషన్ అంటాం, అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సరే, మన కంటెంట్కి వద్దాం. మనకిక్కడ ఒక POS ఈక్వేషన్ తయారైంది. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం లాజిక్ సర్క్యూట్స్ని డిజైన్ చేయాలి. అయితే ఈ ఈక్వేషన్ని ఈ టేబుల్ని చూసి తయారు చేసాం. ఈ టేబుల్ని మనం ట్రూత్ టేబుల్ అంటాం. సో మనం ఏ ఈక్వేషన్ తయారు చేయాలన్నా మనం ముందుగా డిజైన్ చేయాల్సింది ట్రూత్ టేబుల్ని. ఈ టేబుల్ని యూజ్ చేసుకుని మనం ఇలాంటి ఈక్వేషన్స్ని తయారు చేస్తాం. అయితే కొన్నిసార్లు ఈ ఈక్వేషన్స్ చాలా పెద్దగా వస్తూ ఉంటాయి. వాటిని మనం సింప్లిఫై చేసి కానీ లేదంటే K-మ్యాప్స్ని యూజ్ చేసి కానీ ఈ ఈక్వేషన్స్ని తగ్గించాలి, అంటే చిన్నగా చేయాలి. అయితే ఇలాంటి పెద్ద పెద్ద ఈక్వేషన్స్ని ఎలా సింప్లిఫై చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఈ ఈక్వేషన్ తగ్గిస్తే ఇలా వస్తుంది. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకునే లాజిక్ సర్క్యూట్ని డిజైన్ చేద్దాం. అయితే ఇంతకుముందే ఒకటి చెప్పాను, ఎక్కడైతే ప్లస్ చేస్తామో అక్కడ ఆర్ గేట్ని యూజ్ చేయాలని, అలాగే ఎక్కడైతే మల్టిప్లై చేస్తామో అక్కడ మనం అండ్ గేట్ని యూజ్ చేయాలని, అలాగే ఎక్కడైతే ఇన్వర్స్ ఉంటుందో అక్కడ మనం నాట్ గేట్ని యూజ్ చేయాలి. సో ఇలా చూసుకుంటే ఇక్కడ 4 ప్లస్ సింబల్స్ ఉన్నాయి, అంటే మనం 4 ఆర్ గేట్స్ని తీసుకోవాలి. అలాగే ఇక్కడ C, B ఇన్వర్స్ మల్టిప్లై అవుతున్నాయి. అలాగే ఇక్కడ కూడా సేమ్, అలాగే ఇక్కడ కూడా. ఇక్కడ చూస్తే B, D మల్టిప్లై అవుతున్నాయి. అలాగే వీటితో పాటు C ఇన్వర్స్ కూడా మల్టిప్లై అవుతుంది. అంటే మనం ఇక్కడ 2 AND గేట్స్ని తీసుకోవాలి, లేదంటే ఒకటే AND గేట్ని తీసుకొని దానికి 3 ఇన్పుట్స్ ఉండేలా చూసుకోవాలి. నేనైతే 2 ఇన్పుట్స్ ఉన్న AND గేట్స్ని తీసుకుంటాను, అంటే 2 AND గేట్స్ని తీసుకుంటాను. సో టోటల్గా ఇవన్నీ చూసుకుంటే 5 AND గేట్స్ వచ్చాయి, అంటే మనం తీసుకోవాల్సింది 5 AND గేట్స్ని. అలాగే ఈ ఈక్వేషన్లో ఎన్ని ఇన్వర్స్లు ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ B ఇన్వర్స్ ఉంది, అలాగే ఇక్కడ D ఇన్వర్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ B ఇన్వర్స్ ఉంది. ఆల్రెడీ మనం B ఇన్వర్స్ని కౌంట్ చేసాం కాబట్టి దీన్ని కౌంట్ చేయవలసిన అవసరం లేదు. అలాగే ఇక్కడ D ఇన్వర్స్ ఉంది, ఇది కూడా ఆల్రెడీ కౌంట్ చేసాం కాబట్టి ఇప్పుడు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఇక్కడ C ఇన్వర్స్ ఉంది, అంటే మొత్తంగా 3 ఇన్వర్స్లు ఉన్నాయి, అంటే మనం 3 నాట్ గేట్స్ని తీసుకోవాలి. సరే, మనకి టోటల్గా ఉన్నవి 4 ఇన్పుట్స్ మాత్రమే. అయితే ఈ ఈక్వేషన్లో C, B మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి ఒక AND గేట్ని తీసుకుంటాను. అయితే దీంట్లో B ఇన్వర్స్లో ఉంది కాబట్టి ఒక నాట్ గేట్ని తీసుకొని దానికి B సిగ్నల్ని కనెక్ట్ చేస్తాను. అలా కనెక్ట్ చేస్తే దీని అవుట్పుట్ B ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు Cని B ఇన్వర్స్ని ఈ AND గేట్కి కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు దీని అవుట్పుట్ C ఇంటూ B ఇన్వర్స్ అవుతుంది, అంటే మనం దీన్ని తయారు చేసాం. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ C ఇంటూ D ఇన్వర్స్ ఉంది కాబట్టి మరొక AND గేట్ని తీసుకుంటాను. అలాగే D ఇన్వర్స్లో ఉంది కాబట్టి మరో నాట్ గేట్ని తీసుకొని Dకి కనెక్ట్ చేస్తాను. అలాగే ఈ C నుండి మరొక లైన్ని తీసుకొని దాన్ని ఈ AND గేట్కి కనెక్ట్ చేస్తాను. అలాగే ఇక్కడ వచ్చిన D ఇన్వర్స్ని కూడా ఈ AND గేట్కి కనెక్ట్ చేస్తాను. సో దీని అవుట్పుట్ ఇప్పుడు C ఇంటూ D ఇన్వర్స్ అవుతుంది, అంటే మనం దీన్ని కూడా తయారు చేసాం. అలాగే ఇక్కడ B ఇన్వర్స్ ఉంది, D ఇన్వర్స్ ఉన్నాయి. సో దీనికోసం మనం మరొక AND గేట్ని తీసుకుందాం. ఆల్రెడీ B ఇన్వర్స్ని D ఇన్వర్స్ని తయారు చేసాం కాబట్టి వాటి నుండి లైన్స్ని డ్రా చేసుకుందాం. ఇలా వచ్చిన ఇన్పుట్స్ని ఈ AND గేట్కి కనెక్ట్ చేస్తాను. ఈ గేట్ నుండి బయటకు వచ్చిన అవుట్పుట్ సిగ్నల్స్ B ఇన్వర్స్ ఇంటూ D ఇన్వర్స్ అవుతుంది, అంటే దీన్ని కూడా తయారు చేసాం. అలాగే ఇక్కడ B ఇంటూ D ఉన్నాయి. సో వీటి కోసం మనం మరొక AND గేట్ని తీసుకొని ఈ B నుండి D నుండి లైన్స్ని డ్రా చేసుకొని ఆ సిగ్నల్స్ని ఈ AND గేట్కి కనెక్ట్ చేస్తాను. అలాగే ఇక్కడ C ఇన్వర్స్ కూడా ఉంది. సో దీనికోసం మనం మరొక నాట్ గేట్ని తీసుకొని ఈ C ఇన్పుట్ని ఇలా డ్రా చేసుకొని దీన్ని మనం నాట్ గేట్కి కనెక్ట్ చేద్దాం. ఈ నాట్ గేట్ నుండి C ఇన్వర్స్ బయటకు వస్తుంది. వచ్చిన C ఇన్వర్స్ని అలాగే ఇక్కడ వచ్చిన ఈ అవుట్పుట్ సిగ్నల్స్ని ఈ AND గేట్కి కనెక్ట్ చేస్తాను. సో దీని అవుట్పుట్ సిగ్నల్ ఇప్పుడు B ఇంటూ D ఇంటూ C ఇన్వర్స్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ఈ టర్మ్స్ అన్నిటిని కూడా తయారు చేసాం. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని ప్లస్ చేద్దాం. ఇక్కడ A ప్లస్ C B ఇన్వర్స్ ఉన్నాయి, అంటే మనం
ఒక ఆర్ గేట్ని తీసుకొని ఏ సిగ్నల్ని అలాగే ఇక్కడ ఉన్న సి బి ఇన్వర్స్ సిగ్నల్ని ఈ ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తాను. ఈ ఆర్ గేట్ ప్లస్ చేస్తుంది కాబట్టి దీని అవుట్పుట్ సిగ్నల్ ఏ ప్లస్ సి బి ఇన్వర్స్ అవుతుంది. అలాగే ఇక్కడ సి డి ఇన్వర్స్ ప్లస్ బి ఇన్వర్స్ డి ఇన్వర్స్ ఉన్నాయి. సో వీటి కోసం మరొక ఆర్ గేట్ని తీసుకుంటాను. ఇక్కడ చూస్తే సి డి ఇన్వర్స్ ఉంది, అలాగే ఇక్కడ బి ఇన్వర్స్ డి ఇన్వర్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని కూడా ఈ ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తాను. అలా కనెక్ట్ చేస్తే ఈ ఆర్ గేట్ నుండి సి డి ఇన్వర్స్ ప్లస్ బి ఇన్వర్స్ డి ఇన్వర్స్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి, ఎందుకంటే ఈ ఈక్వేషన్లో ఈ రెండు టర్మ్స్ కూడా ప్లస్సే ఉన్నాయి కాబట్టి. సో దానికోసం మనం మరొక ఆర్ గేట్ని తీసుకొని ఈ రెండు ఇన్పుట్స్ని కూడా ఈ ఆర్ గేట్కి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు దీని అవుట్పుట్ సిగ్నల్ ఏ ప్లస్ సి బి ఇన్వర్స్ ప్లస్ సి డి ఇన్వర్స్ ప్లస్ బి ఇన్వర్స్ డి ఇన్వర్స్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారంగా ఈ టర్మ్ మొత్తం ఈ టర్మ్తో ప్లస్ అవ్వాలి. కాబట్టి ఆర్ గేట్ని తీసుకొని ఈ రెండింటిని ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తాను. ఫైనల్గా మనకి వచ్చే అవుట్పుట్ మన ఈక్వేషన్ అవుతుంది. సో ఇది మన డి సిగ్మెంట్కి కనెక్ట్ అయి ఉన్న లాజిక్ సర్క్యూట్. సరే, ఈ లాజిక్ సర్క్యూట్ కరెక్ట్గా ఉందో లేదో టెస్ట్ చేద్దాం. దానికోసం నేను 6 నెంబర్ యొక్క బైనరీ కోడ్స్ని తీసుకుంటాను. 6 నెంబర్ యొక్క బైనరీ కోడ్స్ 0110. సో ఇక్కడ ఏ అంటే 0, బి అంటే 1, సి అంటే 1, అలాగే డి అంటే 0. ఇప్పుడు ఈ 0 వెళ్ళి ఈ ఆర్ గేట్కి కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ బి దగ్గర 1 సిగ్నల్ ఈ నాట్ గేట్కి కనెక్ట్ అయ్యి నాట్ గేట్ నుండి 0లో బయటకు వస్తుంది, ఎందుకంటే నాట్ గేట్ ఇన్వర్స్ చేస్తుంది కాబట్టి. ఆ 0 సిగ్నల్ ఈ అండ్ గేట్కి కనెక్ట్ అవుతుంది. అలాగే సి దగ్గర ఉన్న 1 సిగ్నల్ కూడా ఈ అండ్ గేట్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఈ అండ్ గేట్ దగ్గర 0 అలాగే 1 సిగ్నల్ ఇన్పుట్గా ఉన్నాయి. వాటిని ఈ గేట్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి 0 × 1 చేస్తే 0 వస్తుంది. అంటే దీని అవుట్పుట్ 0. ఈ 0 అవుట్పుట్ ఈ ఆర్ గేట్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది, ఇప్పుడు మరొక 0 యాడ్ అయింది. సో ఆర్ గేట్ ఈ రెండింటిని కూడా ప్లస్ చేస్తుంది కాబట్టి 0 + 0 చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. అంటే దీని అవుట్పుట్ 0. అలాగే ఇక్కడ ఉన్న అండ్ గేట్కి సి సిగ్నల్ కనెక్టే ఉంది. సి దగ్గర 1 ఉంది, అంటే దీనికి 1 కనెక్టే ఉంటుంది. అలాగే డి దగ్గర 0 ఉంది. ఆ 0 నాట్ గేట్ నుండి ట్రావెల్ అవుతూ 0 1లా చేంజ్ అవుతుంది. ఆ 1 సిగ్నల్ ఈ అండ్ గేట్కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ రెండు ఇన్పుట్స్ కూడా 1సే ఉన్నాయి. 1 × 1 చేస్తే ఆన్సర్ 1 వస్తుంది, కాబట్టి దీని అవుట్పుట్ 1 అవుతుంది. ఇక్కడ బి దగ్గర 1 ఉంది. ఆ 1 నాట్ గేట్ దగ్గర 0లో మారి ఆ 0 ఈ అండ్ గేట్కి కనెక్ట్ అయింది. అలాగే డి దగ్గర 0 ఉంది. ఆ 0 ఈ నాట్ గేట్ వల్ల 1లా కన్వర్ట్ అయ్యి ఆ 1 ఈ అండ్ గేట్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఈ అండ్ గేట్కి 0 1లు ఇన్పుట్ సిగ్నల్స్గా కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ రెండు సిగ్నల్స్ కూడా ఈ అండ్ గేట్ దగ్గర మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి దీని అవుట్పుట్ 0 వస్తుంది. ఇక్కడ వచ్చిన 0 అలాగే ఇక్కడ వచ్చిన 1 ఈ రెండు కూడా ఈ ఆర్ గేట్కి కనెక్ట్ అవుతాయి. ఈ ఆర్ గేట్ ప్లస్ చేస్తుంది కాబట్టి దీని అవుట్పుట్ 1 అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న ఈ అండ్ గేట్కి డైరెక్ట్గా బి డి కనెక్టే ఉన్నాయి. ఇది అండ్ గేట్ కాబట్టి 1 × 0 చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. అంటే దీని అవుట్పుట్ వాల్యూ 0 అవుతుంది. ఈ నాట్ గేట్కి సి కనెక్టే ఉంది. సి వాల్యూ 1 కాబట్టి నాట్ గేట్ ఈ వాల్యూని 0లో కన్వర్ట్ చేస్తుంది. ఆ 0 వచ్చి ఈ అండ్ గేట్కి కనెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్న 0 కూడా ఈ అండ్ గేట్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ రెండు ఇన్పుట్స్ కూడా 0సే కాబట్టి అవుట్పుట్ వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ రెండు కూడా ఈ ఆర్ గేట్కి కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ ఆర్ గేట్ వాటిని ప్లస్ చేసి 1 సిగ్నల్ని అవుట్పుట్గా ఇస్తుంది. ఇక్కడ చూస్తే 0 ఉంది. ఈ 0 ఈ 1 కలిసి ఈ ఆర్ గేట్కి కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ కూడా ఈ రెండు వాల్యూస్ ప్లస్ అయ్యి 1 సిగ్నల్ బయటకు వస్తుంది. అంటే ఫైనల్గా అవుట్పుట్ వాల్యూ 1 అయింది. 6 నెంబర్లో డి సిగ్మెంట్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. ఒకవేళ 1 నెంబర్ యొక్క బైనరీ కోడ్స్ని సిగ్నల్స్గా ఇస్తే అప్పుడు ఫైనల్ అవుట్పుట్ వాల్యూ 0 అవుతుంది, ఎందుకంటే 1 నెంబర్ డిస్ప్లే అయినప్పుడు డి సిగ్మెంట్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి. సరే, ఒకవేళ దీనికి ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు కూడా ఫైనల్ వాల్యూస్ సేమ్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ప్రతి సిగ్మెంట్కి ఇలాంటి కొన్ని లాజిక్ సర్క్యూట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ లాజిక్ సర్క్యూట్స్ని ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ని యూజ్ చేసుకుని డిజైన్ చేస్తారు.
ఇప్పుడు మీరు మరో సెగ్మెంట్ని తీసుకొని మీ ఓన్గా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.